6వ ముద్రను గురించి నేర్చుకొనబోతున్నాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం గమనించండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. దేవుడు తన వాక్యమును మన వెనికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఎందుకో మౌనంగా ఉన్నారు? ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని, కృప కలిగిన తండ్రి, నీ సన్నిధిలో అంత్య దినాలలో మీరు నాతో మాతో మాట్లాడనై ఉండదు. వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యము చేత మండించబడే ఎముకలు మాకు కలుగు చేయము. మా అందరి ప్రాణాత్మ జీవనం మీకు ప్రతిష్ఠించుకుంటూ నీ బిడ్డలను నడిపించమని కోరుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయ. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. దేవుని సంఘమా, నరుని దేవుడు 6వ దినమున నిర్మించాడు. నరుని దేవుడు 6వ దినమున నిర్మించాడు. బైబిల్ ప్రకారము మనుష్యునికి విశ్రాంతి దినము ఎన్నో రోజు చెప్పరా? 7వ రోజు. 6వ దినమున నిర్మించబడిన మనుష్యుడు 7వ దినమున ప్రభువును స్తుతించుటకు సిద్ధపడాలి. ఎందుకనగా ప్రభువు స్తుతుల మీద ఆసీనుడై ఉండుట కొరకే 7వ దినమును ఏర్పరచుకున్నాడు ఆయన. ఆదివారం 7వ దినము కాదు, ఆదివారం మొదటి దినము. చాలా మందికి తెలియక ఇది విశ్రాంతి దినం అంటారు. ఇది విశ్రాంతి దినము కాదు, సబ్బాతు దినం. 6వ దినమున నిర్మించబడినటువంటి మనుష్యుడు 6వ ముద్ర విప్పబడినప్పుడే పైకి లేపబడతాడు. సంఘము ఎత్తబడేది 6వ ముద్రను విప్పబడినప్పుడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఇక్కడికి ఎక్కి రమ్ము అని ఒక స్వరమును చెప్పుట వింటిని అనే మాటని చాలామంది తమకిష్టము వచ్చినట్లుగా వాటి కామెంటరీ రాస్తారు. వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడికి ఎక్కి రమ్ము అని యోహానుతో ప్రభు అన్నది ఉపమాన రూపకముగా ఉన్నది. సంఘము ఎత్తబడుటకు అది ఉపమాన రూపకం. బైబిలు అలా చెప్పలేదు. అక్కడ సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే, ఎవరెవరైతే ఎత్తబడవలసి ఉన్నదో, ఎవరెవరైతే ప్రభువు నిమిత్తమై ఈ లోకములో బ్రతుకుచుండగా శ్రమను అనుభవించి తెల్లని వస్త్రములు ధరించుకున్నట్టుకు ఎప్పుడైతే అర్హులవుతారో అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అవేమీ జరగలేదు 4వ అధ్యాయానికి ముందు. అవేమీ జరగల. 4వ అధ్యాయానికి ముందు 2-3 అధ్యాయాలలో ఏముంది? సంఘము ఎంత బలహీనంగా ఉందో రాశాడు. 2వ సంఘమైన స్ఫుర్ణ, అలాగే ఫిలదెల్ఫియా సంఘాలు, ఈ 2 కూడా వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్న సంఘాలు. ఫిలదెల్ఫియా సంఘము 6వ సంఘము, స్ఫుర్ణ సంఘము 2వ సంఘము. ఈ 2 సంఘాలే మారు మనసు అవసరము లేని నీతి గల బ్రతుకును బ్రతుకుతుంది. మిగిలిన 5 సంఘాలు మారు మనసు పొందవలసిన బలహీన అనుభవాన్ని కలిగి ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంతమంది క్రైస్తవులు ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నారు అని అడిగితే, మన హృదయాలను మనం పరిశోధించుకొని దేవుని ఎదుట మనము నీతివంతులముగా ఉన్నామో లేదో, సంపూర్ణముగా బ్రతుకుతున్నామో లేదో మనల్ని మనమే క్వశ్చన్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది మనము సంపూర్ణులమా కాదని. కాబట్టి 2-3 అధ్యాయాలలో ఉన్న సంఘముల బలహీనతను చూచినప్పుడు 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడడం అనేది జరగదు. 4వ అధ్యాయంలో సింహాసనాన్ని చూస్తాము, 24 పెద్దలను చూస్తాం, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వారిని చూస్తాం. 5వ అధ్యాయంలో ఆ సింహాసనాసీనుడైన వాని కుడి చేత ఉన్న పుస్తకాన్ని, ముద్రలు కలిగిన పుస్తకాన్ని, సీల్ చేయబడిన పుస్తకాన్ని చూస్తాం. ఆ పుస్తకాన్ని తెరచువాడు యేసుక్రీస్తు.
ఆయన ఆ పుస్తకాన్ని తెరిచిన తరువాత మొదటిగా జరిగేది ముద్రలు విప్పబడుట. ఆ ముద్రలు సంఘము ఎత్తబడుటకు ముందు విప్పబడేటటువంటివి. గమనించండి, ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే, 6వ ముద్ర విప్పబడిన తరువాత జరిగేటువంటి సూచనలను బట్టి సంఘం ఎత్తబడుతుందని మత్తయి, మార్కు, లూకా సువార్తలలో యేసయ్య చెప్పారు. కొన్ని సూచనలు చెప్పబడ్డాయి. ఏంటి ఆ సూచనలు? మనం చదువుకుందాం. ఆ సూచనలు చెప్పబడిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తరువాత 7వ ముద్ర విప్పబడుతుంది. 7వ ముద్ర విప్పబడినప్పుడు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉంటుంది. అరగంట సేపు నిశ్శబ్దము తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభం. సో ఈ 6వ ముద్ర విప్పబడుట, సంఘం ఎత్తబడుట ఈ వారము, వచ్చే వారం కూడా మనం నేర్చుకుంటాం. 5 ముద్రల గురించి నేర్చుకున్నాం. 6వ ముద్రను మనం ఇప్పుడు ప్రారంభించాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు భూకంపము కలిగేది. ఎందుకు భూకంపాలు ఎందుకు కలుగుతాయి? మత్తయి సువార్త 'పరిశుద్ధ గ్రంథంలో తెరచి నాతో దైవ వాక్యాన్ని గమనించవలసిందిగా ప్రభు నామం పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం 50-51 వచనాలు చదువుకుందాం. 50-51 వచనాలు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయి. దేవుడు ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు, దేవుడు తన చిత్తమును భూమి మీద నెరవేర్చాలనుకున్నప్పుడు భూకంపము కలుగుతుంది. దేవుడు తన బిడ్డల ప్రార్థనలను ఆలకించినప్పుడు భూకంపము కలుగుతుంది. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోండి. భూకంపం అనగానే మనందరి ఉద్దేశం ఏంటంటే, భూమి మీద ఒక న్యాచురల్ కెలామిటీ ఏర్పడుతుంది అనుకుంటాం. భూకంపం అనగానే దేవుడు తీర్పు తెచ్చాడు అనుకుంటాం. భూకంపం అనగానే ఎక్కడో నాశనము జరుగుతుంది అనుకుంటాం కదా. మనం మామూలుగా వార్తలు చూసేటప్పుడు భూకంపం కలిగింది, ఏమైంది? భూకంపం కలిగితే ఇల్లు కూలిపోయింది, కొన్ని చోట్ల సునామీ వచ్చింది, ఇంతమంది చనిపోయారు, ఇంతమందికి గాయాలైంది, ఇదే మనం చూసేది. కానీ భూకంపం ఎందుకు వస్తుందో తెలుసా? దేవుడు తన చిత్తమును నెరవేర్చు స్థానములో తన తీర్పును ప్రకటించుచున్నాడు గనుక భూకంపం. తన తీర్పును ఆయన ప్రకటించున్నప్పుడు భూకంపం వస్తుంది. సువార్తల్లో మనం చదివితే ఆయన శిష్యులు ఒక చోట కూర్చుండి ప్రార్థన చేస్తే ఏమీ జరగల. కానీ ఆయన వెళ్ళిన తరువాత వారు ప్రార్థించుచుండగా భూకంపము కలిగింది. యేసు వారితో ఉండగా భూకంపము కలగలేదు. యేసు వారిని విడిచిన తర్వాత వారిని ఎరిగిన దేవుడు వారి ఆత్మీయ జీవితాలకు తీర్పు తీర్చున్నప్పుడు భూకంపము కలిగింది. అలాగే ఏలియాతో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు, ఏలియా దేవుని మనసును తప్పుగా అర్థం చేసుకొని, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నన్ను పిలుచుకో అన్నప్పుడు ప్రభు అతనితో మాట్లాడి తన చిత్తాన్ని ఆయనకు తెలియచేయాలనుకున్నప్పుడు భూకంపము కలిగింది. దేవుని బిడ్డ తీర్పును ప్రకటించుట దేవుడు భూకంపం ద్వారా తెలియజేస్తాడు. భూమి వణకెను, బండలు బద్దలాయెను. 5 ముద్రలు దేవుడు విప్పాడు. 5 ముద్రల్లో తన తీర్పును దేవుడు ప్రకటించాడు. మనం నేర్చుకున్నాము 4 ముద్రలు ఇప్పటికే విప్పబడి ఉన్నవి. మొదటి ముద్ర విప్పబడింది, దేవుడు తన ప్రజలను వేరుపరుచుకుంటున్నాడు. 2వ ముద్ర విప్పబడింది, సమాధానము లేకుండా చేస్తున్నాడు దేవుడు భూమి మీద. 3వ ముద్ర విప్పబడింది, కరువు ప్రారంభమైంది. 4వ ముద్ర విప్పబడింది, మృత్యువు మనుషులను వెంబడిస్తున్నది. ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు.
ఐదవ ముద్ర ఇంకను విప్పబడలేదు. గత వారం మనం నేర్చుకున్నాం. ఐదవ ముద్ర ఇంకను విప్పబడలేదు. ఆరవ ముద్రను విప్పబడినప్పుడు భూకంపం కలిగింది. ఎందుకంటే సంఘమును ప్రభువు తన యొద్దకు తీసుకొని పోతున్నాడు. సంఘమును ఆయన తన యొద్దకు పిలుచుకొనుటకు ముందు భూమిని ఆయన కంపింపచేయాలి. ఆయన ఎక్కడికి దిగి వస్తాడండి? ఆయన ఎక్కడికి దిగి వస్తాడు? సంఘమును తీసుకుని వెళ్ళేటప్పుడు మధ్య ఆకాశములో. భూమి మీదకి రాడు. భూమి మీదకి వస్తే ఏమవుతుందంటే, మనం బైబిల్లో చదువుకుంటే జకర్యా గ్రంథములో ఆయన తన పాదమును ఒలీవ కొండ మీద ఉంచగా ఒలీవ కొండ రెండుగా చీలిపోయాయి. రెండవ రాకడ వేరు, సంఘము ఎత్తబడుట వేరు. కడబూర మ్రోగగానే ప్రభు తన వారిని తన ఎదుగు తీసుకుని వెళ్తాడు. దానికి ముందు జరిగేదే ఈ భూకంపం. ఆకాశ నక్షత్రములు భూమి మీదకు రాలిపోతున్నాయి. ఆకాశ నక్షత్రములు భూమి మీదకు రాలిపోతున్నాయి. మనం ఇందాక చదువుకున్నాం, పోయిన మాసములు అనుకుంటాను. చంద్రుడు ఎర్రగా అయ్యాడు. న్యూస్ పేపర్స్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చింది వాడు రాస్తారు. క్రైస్తవ సేవకులు కూడా ఎంత బుద్ధిహీనమైన మాటలు రాస్తారంటే, ప్రభు రాబోతున్నాడు, సూర్యుడు చంద్రుడు ఎరుపెక్కాడు. అవన్నీ వేరండి. చంద్రుడు ఎరుపెక్కుట అనేది ప్రభుని రాకడకు గుర్తు కాదు, సంఘము ఎత్తబడుటకు గుర్తు. ప్రభుని రాకడ సమయములో క్రైస్తవుడెవడు భూమి మీద ఉండడు. రక్షించబడిన 1,44,000 మంది ఇశ్రాయేలీయులు భూమి మీద ఉండరు. రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు ఎవరు భూమి మీద ఉండరు. మరి మనమందరం ఉండగా రెండవ రాకడ ఎలా వస్తుంది? ఇది సంఘము ఎత్తబడుటకు గుర్తు. సంఘము ప్రభు సన్నిధిలోనికి తీసుకొని పోబడ్డానికి ముందు చంద్రుడు రక్తవర్ణం అవుతాడు, సూర్యుడు నలుపు అవుతాడు. భూకంపము కలిగిన తరువాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. దేవుని బిడ్డ, చాలాసార్లు ఎవరైనా మరణించినప్పుడు ఎవరికైనా దుఃఖం వస్తుంది. నువ్వు నేను కూడా దుఃఖపడతాం. అవతల వారి దుఃఖాన్ని చూసినప్పుడు వాళ్ళతో మనకేమీ సంబంధం లేకపోయినా వారి దుఃఖాన్ని చూసినప్పుడు మనకు దుఃఖం అనిపిస్తుంది. ఎందుకంటే శరీరమందు వారు మనల్ని విడిచి వెళ్ళినందున, వారు ఎవరినైతే విడిచి వెళ్ళారో వారు తమ ప్రేమను జ్ఞాపకం చేసుకొని వారి సహవాసాన్ని పోగొట్టుకున్నందుకు ఏడుస్తారు. ఇది ఎంతసేపు ఉంటుంది ఈ దుఃఖం? వాళ్ళకి మనకు సంబంధం లేనప్పుడు మనకు కలిగిన దుఃఖము కొద్దిసేపే. సంబంధము కలిగిన వారు ఎంతసేపు ఏడుస్తారండి? ఒకరోజు. ఆ యొక్క దుఃఖం యొక్క సీరియస్నెస్ రెండవ రోజు ఉండదు. వాళ్ళు మళ్ళా జ్ఞాపకార్థం కూడికి పెట్టుకున్నప్పుడు సాక్ష్యం చెప్పడానికి లేస్తే ఏడుస్తారు, కానీ మామూలుగానే నవ్వుతూ అన్ని పనులు చేసుకెళ్తారు. కానీ పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిత్యము మరణమునకు అప్పగించబడేటువంటి వాడు ఏడుస్తూనే ఉంటాడు. మరణము కొద్ది కాలపు ఎడబాటే, కానీ నిత్యము మరణమునకు అప్పగించబడేవాడు దుఃఖపడుతూ ఉండాల్సింది. బైబిల్లో మనందరికీ తెలుసు, ప్రభు తీర్పును ప్రకటించేటప్పుడు ఏమంటాడంటే, వీనిని కట్టి చేతులు కాళ్ళు కట్టి చీకటి గల కొట్టులో పడవేయడు. అక్కడ ఏముంటుంది? ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉంది. ఆ సత్యము కొంతమందికి తెలియబడుతుంది. నీకు నాకు అది తెలియకపోవచ్చు, కానీ ఎవడైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే మారు మనసు పొంది దేవునికి విరోధముగా నడుస్తారు, వాళ్ళకి తెలుస్తుంది మేము నిత్యమైన మరణానికి అప్పగించబడుతున్నాము. క్రైస్తవ సంఘాలలో నేను గమనిస్తుంటాను, చాలామంది వారి జీవితాలలో హృదయాన్ని కఠినపరుచుకుంటారు.
వాళ్ళ ఉద్దేశంలో వారు నీతిమంతులు. మీరు ఎప్పుడైనా గమనించండి, తమ హృదయములను కఠినపరుచుకునేవాడు అనుకుంటాడు అందరికంటే తాను నీతిమంతుడు. అందుకే దేవుడు తన హృదయమును కఠినపరుచుకున్నప్పుడు ఆమేనని ఇక వారు మారు మనసు పొందుటకు అవకాశం లేకుండా చేస్తారు. ఫరోతో దేవుడు ఏమన్నాడండి? నేను నీ హృదయాన్ని కఠినపరచాను. 2 కారణాలు. 1, నీ వలన భూలోకమంతటా నా నామము ఘనపరచబడాలని. 2, నీవు నిత్యమైన శిక్షకు అప్పగించబడాలి. నీవు నిత్యమైన శిక్షకు అప్పగించబడాలి. అలాగే చాలామందికి దేవుడు హృదయాన్ని కఠినపరుస్తాడు. వాళ్ళు మారు మనసు పొందాలన్నా పొందలేరు. వారు ప్రభు వైపు తిరుగుటకు ఆశపడినను దేవుడు వారికి మారు మనసు పొందుటకు అవకాశం ఇయ్యడు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మీకు గుర్తుందా? బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. వారిద్దరిని దేవుడు కఠినపరచాడు. వారి విషయములో ప్రేమగల దేవుడు ప్రేమను చూపడానికి ఇష్టపడాలి. ఎవరండి వాళ్ళిద్దరు? ఒకడు కయీను, 2 ఏశావు. కయీనును ఎందుకు దేవుడు కఠినపరిచాడంటే అతడు క్రీస్తు స్వారూప్యమందు చేయబడిన హేబేలును చంపడానికి తన హృదయాన్ని కఠినత్వానికి అప్పగించుకున్నాడు. 2వది ఏశావు. ఏశావు ఎందుకు కఠినపరచబడ్డాడు? దేవుడు ఎందుకు అతడు మారు మనసు పొందుటకు కన్నీళ్లతో శ్రద్ధగా ఆశీర్వాదమును వెతకిన అతనికి దొరకక విసర్జింపబడిన బైబిల్లో ఉంది. ఎందుకు దేవుడు అతని మీద కఠినపరిచాడంటే అతడు దేవుడు తనకిచ్చినటువంటి రక్షణ లేక జ్యేష్ఠత్వము లేక క్రీస్తు అను దానిని అమ్ముకున్నాడు. చాలా క్రైస్తవ సంఘాలలో నేను ఇలాంటి క్రైస్తవులను గమనిస్తూ ఉంటాను. వాళ్ళు చూడడానికి బాగానే ఉంటారు, ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో ఆశీర్వాద అనుభవాలు కలిగిన వారుగా కనబడతారు, కానీ ప్రభువును ప్రభువుగా గౌరవించలేరు, ఘనపరచలేరు. ఆయనకివ్వవలసిన ఘనత ఆయనకివ్వరు. శరీర సంబంధమైన విశ్వాసములో సంపూర్ణులుగా కనబడతారు, కానీ వారికి మారు మనసు సంపూర్ణత రాదు. అలాంటి వాళ్ళు 6వ ముద్రను విప్పినప్పుడు కన్నీటిని కలిగి ఉంటారు. ఈ కన్నీరు మారు మనసు నిమిత్తమైనది కాదు, మరణ సంబంధమైనది. ఈ కన్నీరు మారు మనసు కొరకు కాదు, మరణ సంబంధమైనది. కొరింథీ 2వ పత్రిక చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము చాలండి మరణమును కలుగు చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము వేరు, లోక సంబంధమైన దుఃఖము వేరు. 6వ ముద్రను విప్పినప్పుడు రక్షించబడు వారు ముద్రించబడి పక్కకు తీసుకొని పోబడతారు. రక్షణ పొందని వారు అంటే క్రైస్తవులలో కూడా మారు మనసు పొందని వారు శరీర సంబంధమైన దుఃఖాన్ని కలుగుకుంటారు. వారికి అది మరణమును కలుగు చేస్తారు. అందుకే వారు కొండల దగ్గరికి వెళ్తారట. అక్కడ చదువుకుంటే ప్రతి కొండయు ప్రతి ద్వీపము వాటి స్థానం నుండి తప్పిపోతే వీరు కొండల యొద్దకు వెళ్ళి అంటారట, మమ్మను దాచిపెట్టండి. బండల సందు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటారట, మమ్మను దాచిపెట్టండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గొర్రె పిల్ల ఉగ్రత రూపము దాల్చినప్పుడు కాపాడగలిగినదేది? గొప్ప ప్లేస్, అదే పర్వతము. మనందరికీ తెలుసు, దేవుడు అన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు చెప్పండి. ఎందుకు కొండల తట్టు కన్నులు ఎత్తేది? ప్రభు ఎందుకు రాయించాడు ఆ మాట? చాలామంది ఉద్దేశములో దేవుడు కొండ మీద ఉంటాడు.
నేను ఊర్లు వెళ్ళేటప్పుడు చూస్తుంటాను, సిలువ పెడుతుంటారు కొండ మీద. ప్రభు అంటున్నాడు, నేను కొండ మీద ఉండను. ఎక్కడుంటాడండి ప్రభు? యెషయా గ్రంథములు అంటాడు, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు అంటున్నాడు, విరిగి నలిగిన మనస్సును ఆదరించడానికి నేను వారి యందు నివసించువాడు. విరిగిన నలిగిన హృదయము కలిగిన వారిలో నివసించువాడు. అత్యున్నత సింహాసనము మీద కూర్చుండువాడు, సభాపర్వతము మీద కూర్చుండువాడు. అన్నింటికంటే పైగా తాను హెచ్చించుకొని తాను పంపినటువంటి 7 ఆత్మలను లేక 7 కన్నులను లోకము మీదకి పంపి వాటి మనస్సు నెరిగి తీర్పు తీర్చువాడు. కొండ మీద నివాసము చేయునా? కొండ మీద నివాసము చేయునా? సొలొమోను ఒక మంచి పర్వతము మీద దేవాలయాన్ని కట్టాడండి. ఆయన కట్టిన దేవాలయము దేవుడు కోరుకున్నదే. దాని ఓపెనింగ్ రోజు సొలొమోను ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? దేవా, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే, అలాంటి నిన్ను నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? కాబట్టి నువ్వు ఇక్కడికి నివసించలేవు, కానీ నీ కను దృష్టి దాని మీద ఉంచు, నీ చూపు దాని మీద ఉంచు. ఎవరైనా చేతులు నీ మందిరము వైపు ఎత్తి ప్రార్థించినప్పుడు వారి పాపములు క్షమించు. ఒకవేళ దేశము దుర్మార్గంగా జీవించి నువ్వు పంపిన కరువులో బ్రతుకుతుంటే జనులు రాజులు నీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు నీ మందిరమును బట్టి, ఎందుకు? నీ నామము పెట్టబడింది కాబట్టి ఆ మందిరాన్ని బట్టి వాళ్ళను క్షమించి మరలా వర్షము దయచే, కరువు తీసే అని ప్రార్థన చేస్తాను. అది తెలియని ఈ బలహీనులందరూ కూడా కొండల దగ్గరికి వెళ్తారట, బండల సందుల దగ్గరికి వెళ్తారట. వాళ్ళు అంటారు, గొర్రె పిల్ల ఉగ్రత మా మీదకి వచ్చింది, మమ్మల్ని దాచిపెట్టండి, మమ్మల్ని దాచిపెట్టండి, దేవునికి మమ్మల్ని కనబడకుండా చేయండి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మళ్ళా గుర్తు చేస్తాను. దేవుడు నడుము నుండి పైకి నడుము నుండి క్రిందికి మండుచున్న జ్వాల వంటి వాడని యెహెజ్కేలు గ్రంథంలో, నడుము నుండి పైకి నడుము నుండి క్రిందికి మండుచున్న మహాజ్వాలను పోలినవాడు. ఆయన తన ఉగ్రతను తగ్గించుకోవడానికి 7 రోజులు పట్టిందంట సీనాయి కొండ మీద. ఆయన కోపముతో దిగిరాల సీనాయి కొండ మీదకి. మోషేతోనూ ఇశ్రాయేలుతో మాట్లాడడానికి మామూలుగానే దిగి వచ్చాడు. అయినను నరుడు ఆయన సన్నిధిలోనికి ప్రవేశించాలంటే ఇట్ టుక్ హిమ్ 7 days టు పాసిఫై హిమ్సెల్ఫ్. అలాంటి గొప్ప దేవుని యొక్క ఉగ్రత నుండి ఎవడు తప్పించగలడండి? అలా మండుచున్న దేవుడు తన వెలుగులోనికి ఎవడైనా వస్తాడేమో, చచ్చిపోతాడేమో. మోషే అన్నాడు, నిన్ను చూడాలయ్యా అన్నాడు. ప్రభు అన్నాడు, నన్ను చూచే నరుడును బ్రతికి. అటువంటప్పుడు ఆయన సన్నిధిలోనికి ఎవడన్నా ప్రవేశిస్తాడేమో, చచ్చిపోతాడేమోనని బైబిల్లో వ్రాయబడిన మాట చెప్తున్నాను. తన చుట్టూ అంధకారమును దుప్పటిగా కప్పుకొనుచున్నాడు. ఏం కప్పుకున్నాడండి? అంధకారం. చాలామంది క్రైస్తవులకి ఈ సంగతి తెలియక చీకటిలో పాపము చేసి దేవుడు చూడడం లేదనుకుంటారు. చీకటిలో పాపము చేసి దేవునికి కనబడదు అనుకుంటారు. ఆ చీకటి దేవుడు తన చుట్టూ కప్పుకున్న దుప్పటండి. నీకు తెలుసో లేదో, చీకటిలో
దేవుడు తన సన్నిధిని ఉంచాడు. భూమి మీద ఆయన రెండవ సృష్టిని ప్రారంభించడానికి ముందు ఏమున్నదో తెలుసా? ముందు చీకటి ఉందండి. ఆ తరువాతే ఆయన వెలుగును ప్రకాశింపచేశాడు. క్రైస్తవుడు తాను ప్రభువుకు కనబడకుండా తను దాచుకొనగలను అనుకుంటాడు. అందుకే దేవుడు హృదయాంతరంగములను ఎరిగినవాడు. హృదయ అంతరంగమును ఎరిగినవాడు. వీళ్ళంతా దేవుని సన్నిధి నుండి మమ్మల్ని దాచిపెట్టండి, దేవునికి కనబడకుండా మమ్మల్ని దాచిపెట్టండి అని బుద్ధిహీనమైన ప్రార్థన చేస్తారు. వారు దాచిపెట్టబడరు. దేవునికి కనబడనిది ఏదైనా ఉందా? దేవుడు చూడనిది ఏదైనా ఉందా? దేవుని దృష్టికి మరుగు కాబడినది ఏదైనా ఉందా? సమస్తమును ఎరిగినవాడు. మనందరికీ తెలుసు, పేతురు అత్తకు జ్వరం వచ్చింది, ప్రభు అక్కడికి వెళ్ళాడు. అనేకులు కూడుకున్నారు. పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చి దారి ఇవ్వకపోతే పైనుంచి ఆయన ముందుకు దించారు. ఆయన అతని జబ్బును చూడలేదు, అతని పాపమును చూచాడు. పాపం పైకి కనబడుతుందండి, కానీ ప్రభు అతని పాపమును చూచాడు. అతని పాపాన్ని చూచి అతనిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి అతను తన్న మాట ఏంటంటే, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నది. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనగానే అక్కడున్నటువంటి కొంతమంది విశ్వాసులు అనబడేటువంటి వారు, అధికారులం అనుకునేవారు, మతపరమైన పెద్దలు తమ హృదయములలో ఇలాగనుకున్నారట, ఇతడు దేవుడా, దేవదూషణ చేయుచున్నాడే, ఇతడు దేవదూషణ చేయుచున్నాడే, పాపములు క్షమించగల అధికారం ఇతనికి ఎక్కడిది? ప్రభువు వారి హృదయములను ఎరిగిన దేవుడు, వారి అంతరంగమును చూస్తున్నవాడు, వారి హృదయ లోతులలోని ఆలోచనను గ్రహించినవాడు. వారితో ప్రభు అంటాడు, నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా, నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? మనస్సు ప్రభువుకు తెలుసండి, ఆలోచన దేవునికి తెలుసు. మనం అనుకుంటాము మన ఆలోచన ప్రభువుకు తెలియదని. మనం అనుకుంటాము మన చీకటిలో మనము చేసే పాపాలు ప్రభువు చూడడని. క్రైస్తవులు గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే, చీకటిలో నీవు చేసే ప్రతి పాపము, హృదయ అంతరంగములో నీవు చేసే ప్రతి దురాలోచన దేవుని చేత ముద్ర వేయబడుతుంది. అందుకే దేవుని పేరేంటో తెలుసా? ఆమేన్ అనువాడు. ఏం పేరండి? ఆమేన్ అనువాడు. ఆయన ముద్ర వేసినప్పుడు, ఆయన ఆమేన్ అన్నప్పుడు నువ్వు మారు మనసు పొందలేవు. నువ్వు మారు మనసు పొందలేవు. ఆయన ఆమేన్ అన్నప్పుడు, ఆయన ముద్ర వేసినప్పుడు మారు మనసు పొందిన నీవు పాపము చేయలేవు. పాపము చేయలేవు. చాలామంది క్రైస్తవులు శరీర సంబంధంగా వేరే వాళ్ళ చేత గైడ్ చేయబడతారు, కానీ ఆత్మ చేత నడిపించబడేవారు పాపం చేయరు. ఇక్కడ మనం చూసింది ఏంటంటే, కొండలు స్థానము తప్పిపోయినాయి, పర్వతములు తొలగిపోయినాయి. లోకములో ఇప్పటి వరకు గనులు అనుకున్నవారు, వాళ్ళ పేర్లు ఇచ్చాడు, నేను చదువుతున్నాను చూడండి. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు. ఇక్కడ 5 ఘనమైన స్థానంలో ఉండేవాళ్ళు ప్రియపడ్డాయి. దాసుడు, స్వతంత్రుడు, 2 స్వనీతి పరుల పేర్లు రాయబడ్డాయి. ఈ 7 కేటగిరీస్ ప్రభువును కలిగి ఉండని అనుభవంతో ఉంది. దేన్ని నమ్ముకున్నారు వీళ్ళు? బైబిల్లో ఉంటుందండి,
యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవాను ఆశ్రయింపక ఈ లోకానుసారమైన వాటిని ఆశ్రయించు వారు శాపగ్రస్తులు. ఇర్మియా 17లో దేవుణ్ణి ఆధారము చేసుకున్న వాడేమో మౌనముగా దేవుని కార్యాలను చూస్తాడు. దేవుని ఆధారము చేసుకొనని వాడు తన తన కార్యములు తను ఘనంగా తన జీవితాన్ని కట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ స్థితి ఏర్పరచబడినప్పుడు, ఎప్పుడైతే దేవుని బిడ్డలందరూ కూడా తన వలె చంపబడే వారి కొరకు ఎదురు చూస్తున్నారని 5వ ముద్రను నేర్చుకున్నామో, ఎప్పుడైతే 6వ ముద్రలో భూమి నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉందో, ఎప్పుడైతే ఆకాశము తెరవబడుతుందో, అప్పుడు భూమి మీద భూకంపము కలిగినప్పుడు, మనుషులు పారిపోవాలనుకునే గందరగోళ స్థితి ఏర్పడినప్పుడు 4 దూతలు భూమి మీదకి వస్తారు. 4 దూతలు భూమి మీదకి వస్తారు. వాళ్ళు ఏమి చేయబోతున్నారు? దేవుని మనస్సును భూమి మీద క్రియగా చేయబోతున్నారు. దేవుని చిత్తమును భూమి మీద కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డ, 4 దూతలు 4 దిక్కులకు వెళ్తారట. దేవుని దూతలు 4 దిక్కులకు వెళ్తారట. ఆ మూల ఈ మూల, ఈ మూల ఆ మూల. వారు చేయబోయేది ఏంటంటే గాలిని పట్టుకుంటారు. గాలిని పట్టుకుంటారు. దేవుని బిడ్డ, ఒకటి జ్ఞాపకం చేసుకో. దేవుని ఊపిరి మన నాసికారంధ్రములలో బయటికి వెళ్ళొచ్చు, లోపలికి వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా, నీ ప్రమేయము లేకుండా. కొన్నిసార్లు మనం అనుకుంటాం గాలి లేదండి అనుకుంటాం. అయినా కూడా మనం ఊపిరి పీల్చుకుంటాం. గాలి వేరు, ఊపిరి వేరు. ఊపిరి ప్రభుని శ్వాస. గాలి దేవుడు నరులకు భూమి మీద ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాద అనుభవం. వీళ్ళు ఏం చేస్తారంటే 4 దిక్కుల వాయువులను పట్టుకున్నారు. అంటే భూమిని ఒక నిశ్చల స్థితికి తీసుకొస్తారు. భూమి మీద ఉన్న నరులు ఊపిరిని కలిగి ఉంటారు, కానీ గాలి నిశ్చలమైనందున వారికి ఏమి జరుగుతుందో తెలియని ఒక బలహీన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఒక ఫోటోలో ఒక వ్యక్తి ఎలాగుంటాడో అలాగూ వారు నిశ్చలంగా ఉండిపోతారు. ఎప్పుడైతే భూమి 4 దిక్కుల వాయువులను వారు ఆపివేశారో, ఎప్పుడైతే నరుడు నిశ్చలమైన స్థితికి వెళ్ళాడో, అప్పుడు దేవుడు తన తీర్పును ప్రకటిస్తాడు. ఇది మొదటి తీర్పు. గమనించండి, ఇది మొదటి తీర్పు. మరి ఒక వివరం చెప్తాను మీకు, గమనించండి. నేను చనిపోతే దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? నేను చనిపోతే దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? బైబిల్లో ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళానికి వెళ్ళాడు. లాజరు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. లాజరుని పంపించమని ధనవంతుడు అబ్రహామును వేడుకున్నాడు. అప్పుడు అబ్రహాం అన్న మాట ఏంటంటే, ఇటు పాతాళం ఉంది, ఇటు నీతిమంతులను దాచిపెట్టి అబ్రహాము రొమ్ము ఉంది, మధ్యలో ఏముందని చెప్పాడండి? అగాధమున్నది. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా పాతాళము, అగాధము, అబ్రహాము రొమ్ము, దీనిని పరదైసు అంటారు. పరదైసు అంటారు. కానీ యేసయ్య మరణించి లేచిన తరువాత దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి మంచి ఈవులనిచ్చు నిమిత్తమై చెరను చెరగా కొనిపోయాడు. చెరను చెరగా కొనిపోయాడు అంటే నీతిమంతుల ఆత్మలను ఆయన దాచిపెట్టడానికి ఒక స్థలానికి తీసుకొని పోయాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ పాతాళము, అగాధము. ఇవి దుష్టులను దాచిపెట్టే స్థలం. ఇవి దుష్టులను దాచిపెట్టే స్థలం. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే,
వారి వారి ఆత్మలు దాచిపెట్టబడిన తరువాత ప్రభువు తీర్పును ప్రకటించేటువంటి మొట్టమొదటి ఇన్సిడెంట్ ఇదే. ఇప్పుడు నేను చనిపోయి నీతివంతుల ఆత్మలు దాచిపెట్టబడే స్థలానికి వెళ్తే నాకు తీర్పు తీర్చబడినట్టు కాదు. ఎందుకంటే నా క్రియలు దేవునికి అంగీకారయోగ్యమని ఆయన అక్కడ తెలియచేసాడు తప్ప ఏం క్రియలు చేశాను, ఎందుకు నన్ను నీతిమంతుల స్థలంలో దాచిపెడుతున్నాడేది నాకు అర్థం కాదు. ఒకవేళ నేను చనిపోయి దుష్టులను పెట్టే స్థలంలోకి నేను తీసుకెళ్ళాడు అనుకోండి, నేనేమనుకుంటాను, నేనేం పాపం చేశాను, మంచి సేవ చేశాను కదా, ఎందుకు నన్ను ఇక్కడ పెట్టాడు దేవుడు అని అనుకుంటాను తప్ప నాకు తెలియపరచబడలేదు నా క్రియలేంటో. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన నాయకులను, గొర్రెలను మేకలను వేరుపరచి ఎవరి క్రియలేంటో వాళ్ళకి తెలియదు. కాబట్టి తీర్పు ఇంకా ప్రకటించబడలా. హెబ్రీ 11వ అధ్యాయము చివరి వచనం ప్రకారము మనందరము మరణిస్తే తప్ప తీర్పు రాదు. అందరూ ఒక చోట ఉంచుతాడు ఆయన, కానీ తీర్పును ప్రకటించడు. ఇప్పుడు అనగా భూమి 4 దిక్కుల వాయువులు పట్టబడినప్పుడు మొదటి తీర్పు ప్రారంభమవుతుంది. ఏమిటా తీర్పు? మొదటి తీర్పు ప్రారంభమవుతుంది. ఏమిటా తీర్పు? చూడండి 7వ అధ్యాయం, ప్రకటన 7వ అధ్యాయం. ప్రకటన 7వ అధ్యాయం నేను చదువుతున్నాను, కొన్ని వచనాలు బాగా వినండి. ప్రకటన 7వ అధ్యాయం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఏమి జరగబోతుందంటే 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా సూర్యోదయ దిశ నుండి ఒక దూత పైకి వస్తాడు. ఆ దూతకు ఒక పని అప్పగించబడింది. ఆ పని తాను ముగింపు చేసేదాకా భూమి మీద దేనికి హాని చేయొద్దు. అంటే అర్థం ఏంటి? బాగా వినండి. దేవుడు తన బిడ్డలను 7 ఏండ్ల శ్రమల నుండి తప్పించుటకు తగు ముద్ర వేసేంత వరకు తీర్పులో విడువబడిన వారిని మీరు హాని చేయొద్దు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒక ఆయన గోధుమలు నాటాడు. శత్రువు వచ్చి రాత్రి వేళ ఏమి నాటాడు? గురువు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు అన్నారు, మేము వెళ్ళి గురుగులను తీసివేస్తామంటే ప్రభు అన్నమాట ఏంటంటే, యజమానుడు అన్నమాట ఏంటంటే, అవి ఇంకా ఎత్తుగా ఎదగలేదు, చూడడానికి 2 ఒక రకంగానే ఉంటాయి. ఒకవేళ మీరు గురుగులను నరకబోయి గోధుమలను కూడా నరికితే అది అన్యాయపు తీర్పు. కాబట్టి అవి ఫలించేంత వరకు వెయిట్ చేయండి. గోధుమ ఒక విధంగా ఉంటుంది ఫలము, గురుగు మరొక విధంగా. దాని ఫలమును చూచినప్పుడు మీరు తీసుకువెళ్ళి దాటిని నరకవచ్చు, అగ్నిలో పడేయచ్చు. సేమ్ థింగ్ ఇక్కడ జరుగుతుంది. మీరు వెళ్ళి వారి నొసట ముద్ర వేయాలి అని నువ్వు చెప్తున్నావు కదా, నేను చెప్తున్నా కదా. ఒకవేళ నేను ముద్ర వేయకముందే మీరు వెళ్ళి వీడు పాపి అని తీర్పు ఎలా ప్రకటిస్తాడు, వీరు నీతిమంతులని ఎలా మీకు అర్థమవుతుంది? అందుకని నేను ముద్ర వేసేదాకా మీరు నిశ్శబ్దంగా. ఇదే తీర్పుని యెహెజ్కేలు 9వ అధ్యాయంలో కూడా చదువుకుంటాం. యెహెజ్కేలు 9వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఈ దూత వెళ్ళి దేవుని బిడ్డలను వారి నొసట ముద్ర వేస్తాడు. వారి నొసట ముద్ర వేస్తాడు. వారి కుడి తొడ మీద ముద్ర వేస్తాడు.
వారి నొసట ముద్ర, వారి కుడి తొడ మీద ముద్ర. ఏమని ముద్ర వేస్తాడు? ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన మన మీద వేసే ముద్ర ఏంటి? కొంతమంది అతి తెలివి కలిగిన క్రైస్తవ సేవకులు 777 అని చెప్పారు నాకు. అది ఎక్కడుందో నాకు బైబిల్లో కనబడాలి. సాతానుడు ముద్ర 666, దేవుని బిడ్డల ముద్ర 777 అంట. ఈ మధ్య ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు, 7 సంపూర్ణ సంఖ్య అని. అంటే ఆయన 7 రోజుల్లో లోకాన్ని సృష్టించాడు కాబట్టి 7 సంపూర్ణ సంఖ్య అని వాళ్ళ ఉద్దేశం. బైబిల్లో స్పష్టంగా ఉందండి. ఆయన వేసే ముద్ర ఏంటంటే యెహోవా నామము. ఆయన నా మీద తన పేరును రాస్తాడు, తన పేరును రాస్తాడు, తన కుమారుని పేరును రాస్తాడు. అదే నేను ఆయనకు చెందిన వాడనని చెప్పుటకు గుర్తు. ఎందుకంటే మనుషులందరూ దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు. దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పున చేయబడిన వాళ్ళందరూ కూడా ఒకలాగే ఉంటారు. ఇక్కడ మనకు రకరకాలైనటువంటి ఫేసెస్ ఉండొచ్చు, రకరకాలైనటువంటి శరీర తత్వం ఉండొచ్చు. కానీ మనము మరణించినప్పుడు మన ఆత్మలన్నీ ఒకే రూపంలో ఉంటాయి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున అన్నప్పుడు ఆయన శరీరి కాదు కాబట్టి శరీరము కాదు ఆయన రూపం. ఆయన ఆత్మస్వరూపి కనుక మన ఆత్మలు ఆయన స్వరూపం. ఈ ఆత్మలన్నీ ఒకలాగే ఉంటాయి. మీకు ఇంతకుముందు చెప్పాను, ఎంతమంది గుర్తుందో, మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏముంటుందంటే మనము ఆయనను పోలి ఉందుము అని. కాబట్టి ఈ ఆత్మ దేవునిదా కాదా తెలియాలంటే మనలను చంపడానికి, మనలను శ్రమ పెట్టడానికి, మనల్ని గాయపెట్టడానికి వచ్చేటువంటి దూతలు మనలను చూచినప్పుడు మన మీద ఆయన పేరును చూస్తారు, ఆయన కుమారుని పేరును చూస్తారు. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బయటికి రావాలంటే వాళ్ళు ముందు చంపబడకూడదు. చంపబడాల్సింది ఎవరు? ప్రభువును నమ్మని అన్య దేవతలను నమ్మేటువంటి వారి జ్యేష్ఠ కుమారుడు చంపబడాలి. ఎలా తెలుస్తుంది ఈ ఇల్లు దేవుని బిడ్డలదా దేవుని బిడ్డలదా కాదా అని? వాళ్ళకి చెప్పాడు ప్రభువు, మీ కుటుంబములో ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపోయే భోజనము ఎన్ని మేకలలో ఉంటుందో అన్ని మేకలను చంపండి, దాని రక్తాన్ని ద్వారబంధాలకు రాసు. దాన్ని చూచినప్పుడు సంహారకుడు ఆ ఇంటిలోనికి రాడు. ఇప్పుడు మనం చూస్తుంది కూడా అదే. మీరు ఎవరికి హాని చేయొద్దు, నేను వెళ్ళి మా దేవుని దాసులను ముద్రిస్తాను. ఏమని ముద్రిస్తానంటే ఇతడు యెహోవా వాడు, ఇతడు క్రీస్తు రక్తం నందు కడుగబడిన వాడు, రక్షించబడిన వాడు. నేను బాప్తిస్మము పొందానండి, కానీ నేను రక్షించబడ్డానా? నేను బాప్తిస్మం పొందాను కానీ రక్షించబడ్డానా అంటే అర్థం ఏంటంటే బాప్తిస్మం అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. నేను మారు మనసు అనుభవంలో లేకపోతే బాప్తిస్మం పొందిన నరకానికే వెళ్తా. బాప్తిస్మము పొంది వాక్యానుసారంగా జీవించి ప్రభు అంగీకరించగలిగిన సంపూర్ణత వస్తేనే పరలోక రాజ్యం. అదే ఇక్కడ చెప్తున్నది. ముద్రించాలంటే వారు ఇశ్రాయేలుడై ఉండొచ్చు, క్రైస్తవుడై ఉండొచ్చు, కానీ క్రీస్తును తనకు భర్తగా కలిగిన విశ్వాస పరిపూర్ణత అతను ఎందు ఉందో లేదో అప్పుడు నేను వాళ్ళను ముద్రిస్తాను. అలా ముద్రించిన తరువాత మీరు వెళ్ళి ఆ ముద్ర ఎవరికి లేదో వాళ్ళని మీరు చంపండి. చంపండి అంటే కత్తితో శరీర సంబంధంగా చంపడం కాదు, కత్తితో శరీర సంబంధంగా చంపడం కాదు. ఇంకేంటి మరి? వారి ఆత్మలు రక్షించబడకుండానట్లు, వారి ఆత్మలు దేవుని యొద్దకు చేర్చబడకుండానట్లు, వారి ఆత్మలు ఇకను ప్రభు వైపు తిరిగి మారు మనసు పొందకుండానట్లు
ఇందాక చెప్పాను, కయ్యను మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఏశావు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఇక్కడ ముద్ర వేయబడిన తరువాత కూడా అంతే. దేవుడు ఒకసారి ముద్రించబడిన తర్వాత ముద్రించబడని వారికి ఇక మారు మనసు పొందే అవకాశం లేకుండా వారిని చావుకు అప్పగిస్తాడు. ఏమి చావు అది? క్రీస్తును కలిగి ఉండని బ్రతుకు అనే చావు. క్రీస్తునిక అంగీకరించకుండా ఉంచే చావు. అంటే వారి ఆత్మలు మరణానికి అప్పగించబడతాయి, నరకం కొరకు తీర్పులో ఉంటాయి. దేవుని బిడ్డ, 6వ ముద్ర విప్పబడ్డాక మారు మనసుకు అవకాశం ఉండదు. 6వ ముద్ర విప్పబడ్డాక ఇక రక్షణకు అవకాశం లేదు. రక్షణ 5 ముద్రల వరకే పరిమితం. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, యేసు ప్రభు మధ్యాకాశములోకి వచ్చినప్పుడు చూచి అప్పుడు ప్రార్థన చేస్తాడట మారు మనసుకో. యేసయ్య మధ్యాకాశంలోనికి వచ్చేటప్పుడు దేవుని బిడ్డ, ఇక్కడ వ్రాయబడిన దాని ప్రకారం అప్పటికే హృదయాలు కఠినపరచబడితే ఎవడు మారు మనసు పొందడు. ఈ సత్యము నీకు దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. 6వ ముద్ర విప్పబడినప్పుడు, 5వ ముద్ర అయిపోగానే 6వ ముద్ర విప్పబడినప్పుడు ఇక మారు మనసుకు అవకాశం లేదు, ఎవడును రక్షించబడలేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేడే రక్షణ ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభువును రుచి చూచిన వాడు సంపూర్ణుడొకటకు సిద్ధపడాలి, బలహీనుడు కాకూడదు. అటువంటి కృప చేత దేవుడు నిన్ను నన్ను ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్. తలలోంచి ప్రార్థన చేస్తాం. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.